20-25 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఐటీ రావాలి, ఐటీ కంపెనీస్‌కి, ఐటీకి ఫ్యూచర్‌లో చాలా భూమి ఉందని చెప్పేసని హైదరాబాద్‌లో ఐటీస్‌ని ఎలా అయితే సైబర్ సిటీని బిల్డ్ చేశారో, సో ఇప్పుడు ఏఐ అంటున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏఐకి ఎంత ప్రాధాన్యత వస్తుందనేది మనందరం చూస్తున్నాం. ప్రతి దాంట్లోనూ ఏఐ ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఉంటుంది. లేదంటే ప్రజలే తీసుకొస్తున్నారు. సో కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే దానికి అంత హైప్ వస్తుంది అనేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? అదే ఆయన గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి అప్పట్లో ఆయన ఐటీ ఎవరు ఎంత విమర్శించినప్పటికీ హైదరాబాద్లో ఐటీ తీసుకురావడం ద్వారా ఈ రోజున హైదరాబాద్ ఇంత రిచ్ హైదరాబాద్ లాగా మారిన నేపథ్యంలో ఆయనలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అప్పట్లో ఆయన విజన్ 2020 అని అన్నా సరే అప్పట్లో హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ విజన్ 2020 ఈరోజు చూస్తే హైదరాబాద్ని ఇట్లా నిలిపింది అనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందులో నిజం కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 అని నేను అంటున్నాను. ఇది కూడా మీకు అందరికీ చాలా ఇదిగా ఉండొచ్చు, కృతజ్ఞంగా అనిపించవచ్చు, ఏమి నవ్వు తెప్పించవచ్చు. కానీ ఇది ఆ రోజున మీకు తెలుస్తుంది. అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో పక్కన పెడితే ఆ రోజు ఆ తరం ఎంజాయ్ చేసే నాటికి దాని విలువ తెలుస్తుంది అని చెప్పి ఆయన ఉద్దేశము. ఆయన చెబుతున్నది కూడా అదే. సో అప్పట్లో ఐటీ ఇప్పటికీ అది ఇంకా మెచ్యూర్ అయి టెక్నాలజీ పరివర్తనం చెంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నది. అవతల అమెరికా, చైనా లాంటి అగ్రదేశాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. వాటన్నిటికంటే కూడా ఏఐ హబ్గా ఆంధ్రప్రదేశ్ అవ్వాలి, ఇండియా అవ్వాలి అనేది ఈయన ఒక ధ్యేయంగా టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నారు. సో అందుకనే ఆయన నోటి నుంచి తరచుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇటువంటి పదాలు, టెక్నికల్ పదాలు, టెక్నాలజీకి సంబంధించినవి, అట్లాగే రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల కంటే కూడా ఏపీని పెట్టుబడులతో ముంచెత్తాలి, ఇండస్ట్రీస్తో ముంచెత్తాలి, తద్వారా ఉపాధి అవకాశాలు, స్థానికులకు ఉద్యోగాలు రావాలి. ఇదే ఆయన మెయిన్ ప్లాన్గా పనిచేస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా. ఎంత బాగా ఎంత ఉధృతంగా పనిచేస్తున్నారంటే మొన్న మధ్య దావోస్కి వెళ్ళొచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళారు, అట్లాగే ఐటీ మంత్రి లోకేష్ కూడా వెళ్ళాడు. తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు. భరత్ గారు కూడా వెళ్ళడం అది ఓకే, ఇండస్ట్రీస్ మినిస్టర్. అంటే ఇప్పుడు దావోస్కి ఒక ముఖ్యమంత్రి వెళితే చాలు. మామూలుగా అయితే ముఖ్యమంత్రి వెళితే అక్కడ వచ్చిన విదేశీ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడచ్చు. అది ఈయన మాట్లాడిన ఎవరితో అయితే మాట్లాడారో ప్రతి వాడిని మళ్ళీ లోకేష్ కూడా కలిసి ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేసి, వాళ్ళ డిస్కషన్స్ ఇంప్రూవైజ్ చేసి, ఇంకా బ్రాడర్ పర్స్పెక్టివ్లో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి సో అంటే ఏంటి, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాకుండా లోకేష్ బీయింగ్ ఐటీ మినిస్టర్, లోకేష్ కూడా దాని మీద మోర్ అండ్ మోర్ స్ట్రెస్ పెట్టడం అనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేయదలుచుకున్న అంశం. అందులో భాగంగా ఇద్దరు వెళ్ళారు. చాలామంది ఒకళ్ళు వెళ్ళొచ్చు కదా దావోస్కి, చంద్రబాబు నాయుడు ఎడితే చాలు కదా. మళ్ళీ లోకేష్, చంద్రబాబు నాయుడు ఆయన ఒక బిగ్ పర్సనాలిటీ పొలిటికల్గా చూస్తే, ఏమండి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్డ్. సో లోకేష్ మళ్ళీ అదనంగా చేసేది ఏముంటుంది, ఆయన ఎవరితో కలిశాడో మళ్ళీ ఈయన కూడా వాళ్ళతో కలుస్తాడు. ఈయన కొత్తగా కలిసిన వాళ్ళని మళ్ళీ ఆయనకి పరిచయం చేయాలి. ఇందులో ఇంకా ఇద్దరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే అది కాదు ఉద్దేశం. యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీస్ విషయంలో ఎక్కడా గ్యాప్ లేకుండా వాళ్ళు ఎంత స్ట్రెస్ పెడుతున్నారు అనేది ఒక మెసేజ్ ఇవ్వటం కూడా వాళ్ళిద్దరి దావోస్ టూర్లో ఉద్దేశము. సో మొత్తం మీద ఏంటంటే ఇండస్ట్రీస్ రావాలి, ముఖ్యంగా ఈ అమరావతి త్వరగా అయిపోవాలి, అట్లాగే పోలవరం త్వరగా అయిపోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏపీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ముంచెత్తాలి. ఇది వాళ్ళ ప్రధానమైన టార్గెట్గా పనిచేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఓకే, రేపు ఎప్పుడో వస్తాయి, 2047, 2040, 2035 వస్తాయి ఫ్యూచర్. బట్ వాట్ అబౌట్ రైట్ నౌ, వాట్ అబౌట్ టుడే? పేదవాళ్ళకి సంబంధించి సంక్షేమ పథకాలు ఇవి నువ్వు ఎన్నికల హామీ ఇచ్చావు, ఇచ్చిన వాటిల్లో నువ్వు ఎన్ని హామీ అమలు చేశావు, ఇంకా మిగిలిన వాటి సంగతి ఏంటి? ఇప్పుడు తల్లికి వందనము, అవతల ప్రతిపక్షం ఏమో జగన్ గారు అసలు రోజు ఎదురుదాడి చేస్తున్నారు. ఆయన స్కూల్ పిల్లలకి ఈ కిట్స్, బ్యాగులు ఇవి అందించేవి, ఫీజులకు సంబంధించి మదర్ ఖాతాలో డబ్బులు వేసే కార్యక్రమం ఆయన చేశారు నిర్విఘ్నంగా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో. ఇప్పుడు తల్లికి వందనం ఆగిపోయింది. ఈయన వచ్చిన తర్వాత తల్లికి వందనం ఆగిపోయింది. ఆయనేమో గైడ్లైన్స్ అవి రీఫ్రేమ్ చేసి స్టార్ట్ చేయాలని అందుకనే ఆయన ప్రతి సమావేశంలో చెప్తూ వస్తున్నారు. ఏంటి, రేపు అకాడమిక్ ఇయర్ అంటే జూన్, విద్యా సంవత్సరం జూన్తో మొదలవుతుంది కదా, ఆ జూన్కి ముందు కొంచెం అటు ఇటుగా ఈ తల్లికి వందనం ఇది అమలు చేయాలని. సో జనం దృష్టి అంతా ఏంటంటే జగన్ ఆ రోజు అన్ని ప్రోగ్రాములు పెట్టి బట్టలు నొక్కుతున్నారు కదా,
మరి ఆ బట్టలన్నీ ఏమైపోయినాయి, ఆ పథకాలన్నీ ఏమైపోయినాయి అనేది న్యాచురల్గానే ఈ పేదల మనస్తత్వం అట్లాగే ఉంటుంది. వాళ్ళు ఎదురు చూస్తారు కూడా, ఎందుకంటే వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి ఎదురు చూడటంలో తప్పేమీ లేదు. సో వాటి సంగతి మాట్లాడకుండా వాటిని సత్వరం పూర్తి చేసి అమలు చేయాలి కదా, వాటిని త్వరగా ఇంప్లిమెంటేషన్లోకి తెస్తే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఆ కార్యక్రమం చేయాలి కదా. ఆ కార్యక్రమము ఏదో ఒక తృతీయ ప్రాధాన్యత లేకపోతే 4వ ప్రాధాన్యత కింద ఉంది తప్ప ముందర ఏఐ ప్లస్ ఇండస్ట్రీసు, పెట్టుబడులు ఇవే టాప్ ప్రయారిటీగా రోజు వినిపిస్తున్నాయి అనేది సామాన్య ప్రజానీకం. ఆ సామాన్య ప్రజానీకం కూడా ఎవరు, జగన్ గారి ప్రభుత్వంలో నెల నగదు జమతో ఆర్థికంగా లబ్ధి పొందిన వాళ్ళ అభిప్రాయం అట్లా ఉంటుంది. అట్లా ఉండటంలో అసహజం కూడా ఏమీ లేదు, మనం తప్పుపడాల్సిన అవసరం లేదు. అది ఆర్థిక ప్రయోజనాలు, రోజువారీ దైనందిన జీవితం గడపడానికి అవసరమైన వ్యవహారం కదా డబ్బులంటే. సో అది వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మేధావి వర్గంలోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవే సమీక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రోజున సగటుకి ఒక మినిమం 2 లేదా 3, ఒక్కో రోజు అంతకంటే ఎక్కువ సమీక్షలు జరుపుతుంటారు. పోనీ ఆ సమీక్షలన్నీ కూడా ఏంటంటే రివ్యూ ఏంటి, వాట్ ఈజ్ ద ప్రజెంట్ స్టేటస్ కో, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఆ శాఖలో, ఆ శాఖకి సంబంధించి ఉన్న టార్గెట్స్ ఏంటి, మనం ఏం డిసైడ్ చేశాము, వాటికి సంబంధించి అధికారులు ఫాలో అప్ ఎలా ఉంది, వీటిని సమీక్షించడము, ఆయన ఆ పాయింట్స్ వారీగా వాళ్ళని గైడ్ చేయటము, దిశానిర్దేశం చేయటం ఆ సమీక్షలు. మొన్న బిఫోర్ లాస్ట్ వీక్ స్టేట్ సెక్రటరీస్ లెవెల్ మీటింగ్ పెట్టారు ఆయన. మంత్రులు, సెక్రటరీస్, కార్యదర్శుల స్థాయి సమావేశం. వాళ్ళు మంత్రి, ఆ శాఖకు సంబంధించి సెక్రటరీ, అట్లా అందరు మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు. ఉదయం 10కి 11కి మొదలుపెట్టి అది రాత్రి 9 అయింది. రాత్రి 9 అయింది. 9 ఆయన ముగింపు ఉపన్యాసం ఇచ్చాడు. ఉదయం 10కి ప్రారంభ ఉపన్యాసం ఇస్తే ప్రతి శాఖల వారికి ఒక్కొక్క శాఖ సమీక్ష చేసుకుంటూ వెళ్ళి రాత్రి 9కి ముగింపు ఉపన్యాసం. చూడండి, ఒక సమీక్ష, మెగా సమీక్ష అన్నమాట అది. సో ఈ టైం అంతా కూడా సమీక్షలకు పోవటం ద్వారా జనంలో తిరగాల్సిన మంత్రులు, జనం సమస్యల మీద అటెండ్ అవ్వాల్సిన బ్యూరోక్రాట్స్, అఫీషియల్స్, వీళ్ళ టైం అంతా ఏమైపోతున్నది అనేది చంద్రబాబు నాయుడు గారు మీద ఒక విమర్శ అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది. ఆయన సమీక్షలు తగ్గించి ముఖ్యంగా కార్యదర్శుల్ని, మంత్రుల్ని జనంలోకి పంపించి డే టు డే జనం నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి వాళ్ళ సమస్యలకి స్పాంటేనియస్గా అటెండ్ అవుతూ చేయాలి అనేది మేధావి వర్గం కొంతమంది వాదన, సలహా, ఒక వాదన. అయితే ఇందులో నిజాలు ఏంటి, ఎంతవరకు ఇది సబబు అంటే, ఒకటి ఆయన సమీక్షలు కూడా అవసరమే. మరి ఇప్పుడు ఆ శాఖ మంత్రికి, ఆ శాఖ సెక్రటరీకి వదిలేసి ఊరుకున్నాడు అనుకోండి, ఓకే అసలు ఆయన పట్టించుకోవట్లేదులే అని చెప్పి వీళ్ళు కొంచెం అటు ఇటుగా తాత్సారం చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒక పెద్ద ఆయన హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ రోజువారీ సమీక్షలు చేస్తాడు, మళ్ళీ వారం రోజుల తర్వాత సమీక్ష చేస్తే లాస్ట్ సమీక్షకి ఈ సమీక్షకి ఏంటి ప్రోగ్రెస్ ఏంటని అడుగుతాడు ఆయన. మనం ఏం చెప్పాలి అన్న ఒక భయం ఉంటుంది, ఒక జాగ్రత్త ఉంటుంది. సో వాడు దాని మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దాన్ని కూడా మనం తప్పుపట్టలేము. ఇప్పుడు సమీక్షలు చేస్తేనేమో జగన్ గారు ప్రభుత్వంలో ఆ సమీక్షలు ఆయన కూడా చేసేవాడు. ఆయన కూడా రోజు 2-3 సమీక్షలు చేసేవాడు. సమీక్షలు అనేవి అనివార్యం. అంటే ఏ శాఖకు సంబంధించి పనులు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ తెలియాలి. తెలిస్తే ఆయన గైడ్ చేయడానికి, దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ సమీక్షల్లోనే టైం అంతా ఎక్కువ ఖర్చు అయిపోతున్నదా, ఒక మంత్రి కానివ్వండి, ఒక సెక్రటరీ కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళటానికి, ఇతరత్ర కార్యక్రమాలకు అటెండ్ కావడానికి టైం కిల్లింగ్ అవుతున్నదా అనేది ఆలోచించాల్సిన విషయం. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు నేను 93లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిని చూస్తారు మీరు అని 8 నెలల్లో ఒక 2-3 సందర్భాల్లో అన్నారు. అప్పుడు కూడా ఆయన ఇదే సమీక్షలు, అప్పుడు ఐటీ. సో ఆ ఒరవడి నుంచి ఈయన మారి అసలు పూర్తిగా రీఓరియంటేషన్ అయిపోయి ఇప్పుడు ఉన్న తరానికి తగ్గట్టుగా ఒక యూత్ సీఎంగా అవతరించేసి కొత్త పనితనాన్ని చూపిస్తారేమో అని జనం అనుకున్నారు. కానీ నిజానికి అదేమీ లేదు, కనపట్టలేదు. అప్పటి సమీక్షలు ఇప్పుడు సమీక్షలు ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఐటీ ప్లేస్లో ఇప్పుడు ఏఐ వచ్చింది, అంతకుమించి పెద్దగా తేడా కనపట్టలేదు. సో ఇటువంటి విషయాల్లో ప్రజల్లో ఏమన్నా అసంతృప్తి అనేది, దాన్ని మనం అసంతృప్తి కూడా అనక్కర్లేదు.
ఒక ఆశావాదం వాళ్ళలో ఉంటుంది. ఆయన చెప్పిన మాటను బట్టే నేను మారిపోయినాను, కొత్తగా చూస్తారు, నేను ఎవరిని వదిలిపెట్టను, అది ఇది స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. సో ప్రజల్లో ఒక రకమైన ఆశావాదం ఉంది. సో ఆ ఆశావాదం తగ్గట్టుగా ఆయన అంత స్పీడ్గా పోవటం లేదేమో, తన తీరుని మార్చుకోలేదేమో. ఇంకోటి ఏంటంటే ఈ విషయానికి సంబంధించి జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద తెలుగుదేశం కార్యకర్తల్లోనూ శ్రేణుల్లో అట్లాగే జనసేన వాళ్ళలో కూడా తీవ్రమైన అసంతృప్తి, కోపాలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ ముందర చట్టం పరిధిలో వాళ్ళని శిక్షించాలి, ముందర వాళ్ళందరినీ తెచ్చి జైల్లో పెట్టాలి అనేది వీళ్ళ కోరిక, డిమాండ్ కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ ఏమో అప్పట్లో రెడ్ బుక్ అని పట్టుకు తిరిగేవాడు. మరి నీ రెడ్ బుక్ ఏమైపోయింది, అది క్లోజ్ చేసేసావా అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు రాగానే, అధికారంలోకి రాగానే ముందర జగన్ రెడ్డి ప్రభుత్వము, జగన్ రెడ్డి మనుషుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనేది వీళ్ళ కోరికగా, డిమాండ్గా ఉంది.